Daily. Taste the Daily. బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సామ్నేని ఉదయభాను చేసిన హాట్ కామెంట్స్ చూద్దాం. వైసీపీలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నామంటున్నారు వసంత. సామినేని కొంచెం ముందే జాగ్రత్త పడి ఉంటే సామినేని ఎమ్మెల్యే అయ్యేవారు అంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. నిజమేనని ఒప్పుకున్నారు సామినేని ఉదయభాను. కాపు కమ్మ వేరు కాదన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. కొన్ని రాజకీయ శక్తులే విడదీశాయని వ్యాఖ్యానించారు. మైలవరం కాపు వన సమారాధన వేదికపై నేతలు ప్రసంగించారు. సార్ ఈ కారణాలతో ఈ రకంగా హ్యూమిలేట్ అవుతా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఇంత ఇబ్బంది పడతా ఉన్నాం అంటే నాతో ఏకీభవించారు. నేను ఆ రోజు ఆయనకు చెప్పింది ఏంటంటే నేను ఇక రాజకీయంగా శాశ్వతంగా దూరం అయిపోతా ఉన్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోటీ చేసే పరిస్థితే లేదు ఈ పార్టీలో. ఎందుకంటే ఆయన గుర్తించని అవమానించే పరిస్థితుల్లో మనం ఎందుకు ముందుకెళ్తామని. ఒకసారి కాదు, ఆయన కుటుంబంలో ఆయన కొడుకు, ఒక తమ్ముడు, వాళ్ళ భార్య కూడా అన్నిసార్లు చెప్పరు. ఉదయభాను గారు 2 చేతులు కొట్టుకొని బతిలాడే నేను సకాలంలో నిర్ణయం తీసుకుంటే ఈరోజు మళ్ళీ ఈ సభలో కూడా వారు అడుగు పెట్టుండేవాళ్ళు. కొద్దిగా ఆలస్యమైంది, కానీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తరపు నుంచి ఈ ఎన్టీఆర్ జిల్లా నుంచి వారు ఎమ్మెల్యే కావటం ఖాయం, 100కి 100% మంత్రి కావటం కూడా ఖాయం. ఆ చిన్నతనంలో మాకు తెలిసింది ఏంటంటే చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు కాబట్టి రెండూ కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో. అంతే తప్పితే ఇక్కడ ఏమి వ్యత్యాసం లేదు, అన్నదమ్ములుగా తరతరాలుగా కలిసి ఉన్నాం. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అక్కడ బాధలని కూడా మేము స్వయంగా చూసాం. అక్కడ నాయకుడి యొక్క ప్రవర్తన చూసాం. ఎక్కడ కూడా మర్యాద అనేది లేకుండా ఏ విధంగా అగౌరవంగా ఉందో చూసాం. తర్వాత ఎన్నికల ముందు అనుకున్నాం తప్పకుండా నేను మీతో పాటు పార్థసారథి, కృష్ణప్రసాద్, నేను ముగ్గురు కూడా మరి పార్టీ మారాలి అనుకున్నప్పుడు వారిద్దరు కూడా విజయవంతమై ముందుకు వచ్చారు. నేను నిర్ణయం తీసుకోవడంలో వెనక ముందు ఆడుతూ నిర్ణయం తీసుకోలేక ఆలస్యం అవడం వల్ల మరి కొన్ని పొరపాటు జరగడం వల్ల కొంత ఇబ్బంది గురయ్యాం. ఏదేమైనప్పుడు కూడా మనందరికీ కూడా కావాల్సింది సేవ. రాజకీయంగా ముందుకు రావాలంటే కులం అండదండలు ఉండాలి. కులం అండదండలు ఉంటేనే మనం రాజకీయంగా మనం ప్రాముఖ్యత అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మన సంఘీయులంతా కూడా కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం. మొన్న జరిగిన కందుకూరు ఘటనలో కూడా ఒక యూనిటీ ఉండటం మూలంగానే వారికి 10 ఎకరాల పొలం వచ్చింది.